అందరికీ నమస్కారం. నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు సైకిల్ రైడ్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ గా ఉండండి. నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే కొంచెం బాధగా ఉంది, కానీ మీకు అన్ని లొకేషన్లు చూపించడానికి వెళ్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ముందుకు చూడండి, మన బాస్ టెంపుల్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, మన బాస్ దర్శనాన్ని చేసుకుందాం. బాస్, నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు సైకిల్ రైడ్ చేస్తున్నా. అంతా మంచిగా జరిగేలాగా చూడండి బాస్. ఇప్పుడు మనం కంచించర్ల దగ్గర ఉన్న బాస్ టెంపుల్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ గా నచ్చింది. మీరు తప్పకుండా వచ్చి దర్శించండి. ఇప్పుడు మనం విజయవాడలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ ఉన్న ఫేమస్ లొకేషన్లకి మనం వెళ్ళబోతున్నాం. ఏమో అనుకున్నా, కానీ సైక్లింగ్ చేయడం చాలా కష్టమే. రంజిత్ అన్న, నువ్వు ఎలా చేసావో గాని నాకైతే పులుసు గారిపోతుంది అన్న. ఇది గోండి దుర్గమ్మ తల్లి టెంపుల్, కొండపైన ఉంది. చాలా పవర్ఫుల్ అంట ఆ తల్లి. ఇది కృష్ణా రివర్ అంట, అక్కడ కనిపిస్తుంది భవానీ ఐలాండ్ అంట. ఇప్పుడు మనం విజయవాడలో ఫేమస్ అయిన బిసెంట్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడ అన్ని చౌక. నాకు కొన్ని ఎలక్ట్రికల్ వస్తువుల కోసం ఇక్కడికి వచ్చా. పవర్ బ్యాంక్ అండ్ ఛార్జింగ్ కేబుల్ కొనాలి. విజయవాడ సిటీ చాలా బాగుంది. మరి వర్షం ఫుల్ గా పడుతుంది. ఆగుదామంటే దగ్గరలో ఏం లేదు, అందుకే వర్షంలో ఈ ఫీలింగ్ చాలా బాగుంది. దారిలో ఆకలేస్తుందని విజయవాడలో ఫుడ్ కొనుక్కున్నా. ఇప్పుడు మొత్తం తడిచిపోయింది చూడండి, వర్షంకి ఫుల్ గా తడిచిపోయా. ఇది గోదావరి రివర్. ఇక్కడ వాటర్ కొంచెం ప్యూర్ గా ఉంటుంది, అందుకే ఇక్కడ స్నానం చేద్దామా అని ఆగిన. ఒకటి చెప్పాలనుకుంటున్నా, లవ్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రింకింగ్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు అన్ని వదిలేసి ట్రావెలింగ్ చేయండి. మన సమస్యలకు మంచి మెడిసిన్ ఇది. నేను ఇంట్లో పెద్ద బెడ్ మీద పడుకునేవాడిని, కానీ ఇప్పుడు ఇలా చిన్న టెంట్ లో దోమలతో ఉన్న లైఫ్ చాలా క్రేజీ కదా. ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. హాయ్ గైస్, సైకిల్ కి పంచర్ పడింది, వర్షం పడుతుంది లైట్ గా. ఇప్పుడు ఈ వర్షంలో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉంది పంచర్ షాప్. ఫైనల్ గా పంచర్ షాప్ కి అయితే వచ్చాం. ఇక్కడ ఈ బాబాయ్ చాలా మంచోడు, ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వచ్చా అన్న వెంటనే తన దగ్గర ఉన్న లంచ్ బాక్స్ ఇచ్చి లంచ్ తినమ్మా అన్నాడు. పంచర్ కి డబ్బులు కూడా వద్దు. మన ఇండియాలో మంచితనం బతికే ఉంది. ఎందుకు అంటే ఆ బాబాయ్ని చూశాక అర్థమైంది, నా కడుపు నింపాడు.